అంటే నేను పిల్లవాడికి మానసిక ఎదుగుదలకు కావాల్సినటువంటి మార్గాలను నేను కాంప్రమైజ్ అయిపోయి ఇస్తే తప్పే ఉంది, దానివల్ల చెడిపోతారా? ఉదాహరణకి దీనికి ఒక ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, నేనేం చెప్తున్నా అంటే ప్రశ్న చెప్తున్నా. మా ఆయన తాగుతాడు, అందరూ తాగుతున్నారు, మా ఆయన కూడా తాగుతాడు, మా ఆయన కూడా తాగేది రోజు 90 కదా అని చెప్పి రోజు 90 పోస్తే ఒక నెల రోజుల తర్వాత మీ ఆయన 90తో హ్యాపీగా ఉండగలిగితే ప్రాబ్లమే కాదు. మీ పిల్లవాడు ఆ 10 నిమిషాల్లో గంట గేమింగ్ ఆడి మిగతా సిస్టంలో ఎఫెక్ట్ కాకుండా ఉండగలిగితే అది ప్రాబ్లం కాదు. అప్పటికి సంతృప్తి పడకుండా ఇంకా కావాలి, ఇంకా ఆడాలి, ఇంకొక్కటే నిమిషం అని చెప్పి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అది ప్రాబ్లము. అంటే ఈ 90 ml కాకుండా ఇంకొక 90 ml నాకు సరిపోలేదని ఇంకొక 90 ml దొంగతనంగా తెచ్చుకుని తాగితే అది అబ్నార్మల్. ఆ యొక్క సెల్ఫ్ రెగ్యులేటివ్ సిస్టమ్ ఉంటే మీ పిల్లవాడు గంట ఆడి కంట్రోల్ ఉండగలుగుతాయంటే నో ప్రాబ్లం. అప్పటికి సంతృప్తి లెవెల్స్ లేకపోతేనే ప్రాబ్లం. అక్కడ దానివల్ల ఆ గంట ఆడినప్పుడు తన అకాడమిక్ పర్ఫార్మెన్స్లో, తన ఎమోషన్స్లో మార్పులు పెద్దగా కనిపించకపోతే, సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ లేకపోతే ప్రాబ్లం కాదు, డిఫరెన్సెస్ వస్తే ప్రాబ్లం. కనుక అల్టిమేట్గా సెల్ఫ్ రెగ్యులేటివ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ రెగ్యులేటివ్ సిస్టమ్ అనేది నీ యొక్క ఉన్నతికి, ఔన్నత్యానికి, నీ యొక్క కర్తవ్యానికి, నీ కర్తవ్య నిర్వహణకి చాలా ఉపయోగపడాలి. నువ్వు ఏం పని చేసినా ఆ పని యొక్క ఫలితం అనేది ప్రాస్పెక్టివ్గా ఉన్నంత వరకు నీ యొక్క ఏ అలవాటు ఉన్నా ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నీ యొక్క అలవాటు వలన నీ యొక్క ప్రాస్పరసీ కుంటుపడుతుందో, నీ యొక్క కర్తవ్యం కుంటుపడుతుందో, నీ యొక్క లెర్నింగ్ మెథడ్ కుంటుపడుతుందో, నీ యొక్క ఆలోచన పరిపక్వతలో మార్పులు వస్తాయో, నీ యొక్క ఎమోషన్లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తాయో, ఆ డిఫరెన్సెస్ నీ యొక్క లైవ్లీవుడ్ని డిస్టర్బ్ చేస్తాయో, అప్పుడే దాన్ని మానసిక రుగ్మతగా భావించడం జరుగుతుంది. అందుకోసమే ఒక వ్యక్తిని మనం ఏం చెప్తామంటే ఒక బ్యాడ్ ప్రవర్తనకి ఎక్స్పోజ్ చేసి అతను ఎంతవరకు తను కంట్రోల్ చేసుకుంటున్నారో ఎవాల్యుయేషన్ చేస్తే అతని కంట్రోలింగ్ సిస్టము చాలా ఎఫెక్టివ్గా ఉంది, ఈ హ్యాజ్ ఎ రియాలిటీ ఆఫ్ థింకింగ్ అన్నప్పుడు నువ్వు సూపర్వైజ్ చేసిన పని కూడా అవసరం ఉండదు. కొందరు కుటుంబాల్లోనండి తల్లిదండ్రులు అమ్మా నాన్న ఇద్దరు జాబ్ చేస్తారు, పిల్లలకి చాలా మోరల్స్ ఉంటాయి, చాలా కంట్రోల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్ డిసిప్లైన్స్ ఉంటాయి. ఆ పిల్లలు టైం టు టైం ఏం చేయాలో చేస్తారు. అటువంటి పిల్లల దగ్గర నువ్వు ఏం అన్ని తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా ఏ టయానికి ఏం చేయాలో దాని ప్రకారంగా పోతుంటారు. అటువంటి వాతావరణం ఉంటే నీకు సంబంధమే లేదు. అది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. బికాస్ తల్లిదండ్రులు అనే వాళ్ళు ప్రైమరీ సొసైటీ కనుక హౌ ఏ మదర్ ఆర్ ఫాదర్ బిహేవ్స్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈస్ డిపెక్ట్స్ ఆన్ ద చిల్డ్రన్స్ బిహేవియర్. కనుక తల్లిదండ్రుల యొక్క ఎమోషన్స్ కానీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రవర్తనలో కూడా పిల్లలు ఇలాగ కంట్రోల్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండేదానికి అవకాశం ఉందమ్మా.